మరి ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ షార్టేజ్ ఉంది అని చెప్పి ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మరి ఆ పోస్ట్‌ని ఆధారంగా తీసుకొని వైసీపీ వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు అంటే ఎలాంటివంటే మరీ 3 ఏళ్ల క్రితం మూసేసిన ఒక పెట్రోల్ బంక్ దగ్గరికెళ్ళి వైసీపీ వాళ్ళందరూ అక్కడ కూర్చొని ధర్నాలు చేయడం స్టార్ట్ చేశారు. అదే కాకుండా కొంతమంది అయితే ఏకంగా వాటర్ బాటిల్స్ కానీ, లేదంటే ఇట్లాంటి క్యాన్స్ గాని ఏవో ఒకటి పట్టుకొని ఎళ్లి లైన్‌లో నుంచొని మాకు పెట్రోల్ లేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులైతే నిరసన తెలియజేస్తున్నారు. అంటే మరి వైసీపీ వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే, ఏ రాజకీయ నాయకుడైనా సరే అంటే ఒక ప్రాబ్లమ్ ఉందంటే దాన్ని ఎలా సార్ట్ ఔట్ చేయాలి, లేదంటే దానికి పరిష్కారం ఏంటి అని ఇలాంటివి ఆలోచిస్తారు. కానీ మన వైసీపీ వాళ్ళు చేసే పనులైతే ఆ ప్రాబ్లమ్‌ని ఇంకా పెద్దగా చేసి ఇంకా రచ్చ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి నిరసనలు ఇవన్నీ చేయడం జరుగుతున్నాయి. మరి వైసీపీ వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఇలానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి బ్యాచ్‌ని ఎళ్లి పరామర్శించడం కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయడం గానీ, బెట్టింగ్ ఆడి ఓడిపోయి చనిపోయిన ఒక కుటుంబం దగ్గరికెళ్ళి ఆయనకి ఒక విగ్రహం పెట్టి మరి ఇలాంటి పనులన్నీ చేస్తుంటే అసలు రాజకీయ నాయకులు ఇలానైనా చేస్తారు అనే డౌట్ అయితే కన్ఫర్మ్‌గా ప్రజల్లో వస్తుంది. మరి అదే విధంగా మేము రైతుల కోసం పోరాడతాము, మేము రైతులకి సపోర్ట్‌గా ఉంటాము అని చాలా మాటలు చెప్తున్నారు. మరి అదే రైతుల దగ్గరికెళ్ళి అక్కడ గొడవలు చేయడం కానీ, విధ్వంసాలు సృష్టించడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు.